హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇవాళ మన కిచెన్ లో హెల్దీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకసారి ఈ విధంగా బీట్రూట్ తో రవ్వ లడ్డూలు చేసుకోండి, మన ఆరోగ్యానికి మంచిది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీ హెల్దీ బీట్రూట్ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే సుమారు 250 గ్రాముల వరకు బొంబాయి రవ్వ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన మరియు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు సన్నగా తురుముకున్న బీట్రూట్ వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా అంత బాగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. మరోవైపు స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ వేసి బాగా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనము బొంబాయి రవ్వ ఏ గ్లాస్ తో తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే 1.5 గ్లాస్ వరకు మనము చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకున్న వెంటనే మనము కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో మనము ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కచ్చా పక్కాగా దంచుకున్న ఇలాచి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లేత తీగ పాకం వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ బీట్రూట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ ఉండలు పడకుండా బాగా మనం కలుపుకుంటూ ఇలా అంతా బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే మనము వీటిని లడ్డుల్లా చేసుకోవాలి, లేదంటే మనకు గట్టిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డుల్లా చుట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోరంతగా వెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డుల్లా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లడ్డుల్లా చుట్టేసుకొని ఒక ప్లేట్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం చేతికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డుల్లా ఈ విధంగా మనం చుట్టేసుకోవాలి. బీట్రూట్ రవ్వ లడ్డు అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా మనము ఈ విధంగా మనము లడ్డుల్లా చుట్టేసుకోవాలి. ఇలా అన్ని ఇలా చుట్టేసుకున్నాక మనము కాస్త చల్లారిన తర్వాత మనము తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సుమారు మనకు 10 నుండి 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. హెల్దీ రెసిపీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్ గా మనకైతే రవ్వ లడ్డు అనేది రావడం జరిగింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని డీటెయిల్ గా ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.